అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. తొందరలో శివరాత్రి పండుగ రాబోతున్నది. ఇక ప్రతి సంవత్సరంలాగే మనందరము శివాలయాలకు పోయి పూజలు చేసి ఒక్క పొద్దులిడిచి చక్కగా మన కుటుంబాలతోటి ఇండ్లలోకి చేరుకొని పళ్ళు స్వీకరించి ఒక్క పొద్దు ఇడిచేసిన తర్వాత రాత్రంతా జాగారం చేస్తాం. ఇది అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్య మనం బాగా విరివిగా గమనిస్తున్న విషయం, ఈ సోషల్ మీడియా పెరుగుతున్న కొద్దీ ఇంతకుముందు ఏవైతే శివాలయాల దగ్గర టెంటులేసుకొని అక్కడ ప్రచారాల గురించి శివ పరమాత్మ అనే పేరు మీద ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క 7 డేస్ కోచింగ్ అనే పేరుతోటి భక్తులని ఎవరైతే విశ్వాసంతో స్వామివారి దగ్గరికి శివయ్య దగ్గరికి వెళ్ళి అభిషేకాలు చేసుకొని వస్తున్నారో వాళ్ళని దారి మళ్లించుకొని 7 డేస్ కోచింగ్ అని అదని ఇదని మెల్లగా వాళ్ళ ట్రాప్లోకి లాగుతున్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మకుమారి అనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఈ 7 డేస్ కోర్స్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, ఏంది వాళ్ళని ఎంతవరకు మనం నమ్మొచ్చు అనేది విశ్లేషణ చేద్దాము. హిందువులు ఎవరైతే ఉన్నారో పరమేశ్వరుణ్ణి, ఆ శివయ్యని అమితంగా ఆరాధిస్తున్న మన సనాతన ధార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదిగోండి మీ పక్కనే ఇలాంటి ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఇది మీకు నమ్మాలనిపిస్తే ఇది మీరు నమ్మవచ్చు దర్జాగా అని చెప్పడమే ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందో ఖచ్చితంగా మేము తేదీ అయితే చెప్పలేం. ఎందుకంటే పుస్తకాలు మేమైతే ఎవరము ఇప్పటి వరకు దాన్ని చదవలేదు. మొదటిసారి నాతో పాటు మన మిత్రులందరూ కూడా చదువుతారు, వాళ్ళ ఒపీనియన్ని చెప్తారు. ఇక రెండోది, ఈ ఎపిసోడ్స్ని ఇవాళ మేము మొదలు పెట్టడానికి కారణం తొందరలో మహాశివరాత్రి రానున్నది. ప్రతి మహాశివరాత్రికి వాళ్ళు చేసే ఆడంబరాలు గత కొన్నేళ్లుగా మేము చూడడం జరుగుతుంది. చాలాసార్లు ఇది తప్పు కదా అని ప్రశ్నించే అవకాశం రాక దీన్ని ఎక్కడో ఒక చోట మనము ఎక్స్ప్రెస్ చేయాలి మన వ్యూని అనే ఆలోచనలు ఉన్న మా అందరి సమూహం ఇప్పుడు పని పెట్టుకొని శివరాత్రి వరకు కుదిరితే ప్రతిరోజు మార్నింగ్ ఎపిసోడ్స్లో ఈ బ్రహ్మకుమారిల యొక్క పుస్తకాలని చదువుతాము. వాళ్ళని మనము ద్వేషించట్లేదు, వాళ్ళు కూడా మన హిందువులే. వాళ్ళు ఎవరినైతే మూల పురుషుడు అని చెప్తున్నారో వాళ్ళకి సంబంధించింది పక్కకు పెడితే ఇప్పుడు సమాజంలో మేము బ్రహ్మకుమారిల వాళ్ళము అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మన హిందువులే, మన తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే. కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు వెళ్ళే మార్గం రైటు, మన దృష్టిలో వాళ్ళు ఎందుకో తప్పిపోతున్నారు అనిపిస్తుంది. ఎందుకు ఏమిటి అనే విషయాలు ఈ సిరీస్లో భాగంగా మీకే తెలుస్తాయి. చాలా జాగ్రత్తగా మన కుటుంబ సభ్యులకి ఈ వీడియోలని క్రమం తప్పకుండా మీరు షేర్ చేయాలి, ఇది మీ బాధ్యత. ఇప్పుడు సమయం రాత్రి 12:30. నాతో పాటు ప్యానెల్లో ఉన్న నా మిత్రులైన కాశ్మోరా గారికి, నా తమ్ముడైనటువంటి ధర్మశాస్త్రకి, నా అగ్రజుడైనటువంటి అమృత సిద్ధి గారికి వెల్కమ్. అందరికీ వెల్కమ్. మంగిడీలు ప్రేక్షకులు వీక్షకులు అందరికీ నమస్కారం. అందరికీ ఓం శాంతి అండి. మరకాయ ప్రవేశమే ఏకంగా. డింబదేవుడికి వందనాలు. అమ్మా చెల్లెమ్మ ఏమైందమ్మా? ఓం శాంతి అన్న. ఓం శాంతి అన్న. అప్పుడే మనం ఇంకా మొదలు పెట్టలేదు. వీళ్ళు ఇలాగే ఉంటే ధర్మశాస్త్ర ఈ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయే లోపు నాకు ఎందుకో డౌట్ అనుమానం కొడుతుంది. అమృత్ సిద్ధి గారు వైట్ అండ్ వైట్ ఆయన దగ్గర ఆల్రెడీ ఎప్పుడు రెడీగా ఉంటది. నిజం అన్న, అసలు మన దేశం పరిస్థితి, మన పరిస్థితి చూడండి అన్న. ముందు నెయ్యి వెనక గొయ్యి అన్నట్టు ముందు తెల్ల నైటీలు వెనక తెల్ల బొరకాలు అయిపోయింది మన పరిస్థితి. సీరియస్లీ. సో మనం ఇక సమయాన్ని వృధా చేయకుండా మన ప్రేక్షకుల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా దేన్ని శ్లాఘించడం అంటే ఏంటి? పొగట్టం అన్న. శ్లాఘించడం లేకుండా లాగించడం పనిలో మేము పెట్టుకొని
అయితే అప్పుడప్పుడు మళ్ళీ ఈ బ్రహ్మకుమారిల గురించి మేము సబ్జెక్ట్ మాట్లాడదామంటే ఇక్కడ ఒకటి ఉందండి. హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్నని కావచ్చు, ఇంకా కొంతమంది మన మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ చెల్లెమ్మ పేరు నేను మర్చిపోయినా, సారీ అమ్మ. వాళ్ళు చేస్తున్న వీడియోలన్నిటినీ కూడా టెలికాస్ట్ కాకుండా ఈ ఈ హైకోర్టు నుంచి ఆర్డర్ ఏమో తెచ్చుకున్నారంట వాళ్ళు. నేను ఏం చెప్తున్నానంటే ప్రశ్నకు నిలబడలేని వాడే ఇట్లాంటి పనులు చేస్తాడండి. ఈ ఈ వీడియోలు ఖచ్చితంగా బ్రహ్మకుమారి వాళ్ళు చూస్తారు. మంచి మర్యాదతోటి చెప్తున్నాము. మేము అడిగే ప్రశ్నకు సమాధానం ఉంటే ధైర్యంగా మీరు మాకు ఫోన్ చేయండి. మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం, కూర్చుంటాం, కెమెరాలు తీసుకొస్తాం. మీతో మేము ఫ్రెండ్లీగా మాట్లాడతాం. మాకు మీ మీద ఎటువంటి పర్సనల్ ద్వేషం లేదు. నేను ముందే చెప్పినా మీరు మాకే పుట్టినరు. మాకు ఇన్ ద సెన్స్ డైరెక్ట్ మాకు కాదు, మన హిందువులైన తల్లిదండ్రులకే పుట్టినరు. ఓకే, నో ఆఫెన్స్. గొల్లాలు పల్లాలు ఏం పెట్టకూరు మా మీద. అడిగిన ప్రశ్నలకి సమాధానం ఉంటే చెప్పండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సార్. ఎవరు మొదలు పెడుతున్నారు? సిద్ధి గారు. ప్రియమిత పరమపిత పరమాత్మ మరియు అతని దివ్య కర్తవ్యములు. పితా ఫస్ట్ కాదు, తండ్రి ఆ కుమార బట్టలైన పరిశుద్ధాత్మలాగా ఉంది ఏంటిది? ఆగండి. ఇది చాలా బ్రహ్మ దేవుడు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనం. అంటే తెల్లబట్టలైన ఆ గుండైన బ్రహ్మ ఇప్పుడు ఆ, ఏంది ఈయన బ్రహ్మనా? బ్రహ్మ గురించి మరా? మనం ఇలా చూడలేదే. మరి ఆయన పిల్లలే బ్రహ్మకుమారిలు. ఏందది? కాదు ఇది బ్రహ్మకుమారిలు అయితే మరి మనందరం ఎవరం? మనం అంతా మనం బ్రహ్మ కూడా రాక్షసులు. తెలుసుకోవాలి. రెండోది బ్రహ్మకి 4-5 తలలు ఉంటాయి కదండి బ్రహ్మకి. అమ్మ చెల్లెమ్మ, నా డౌట్ ఇంకోటి ఉందమ్మా. నాకు ఈయన చూస్తుంటే అదేదో మొన్న ప్రభాస్ రామున్ సినిమా వచ్చింది చూడు, అందులో బ్రహ్మలాగానే కనిపిస్తున్నాడు. అది ఈయన బతికి ఉన్నాడా ఫస్ట్? ఏమో నాకు ఏమన్నా? తెలియదండి, పెద్ద పరిచయం లేదు ఈయనతో నాకు. నిజంగా అతని ఇంకొక పేరు డౌట్ బ్రహ్మేనా? అన్నా, అమ్మా విష్ణువుకి శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నాయి. శివుడు ఆల్మోస్ట్ చర్మాంబరధారి అయి కూర్చున్నారు. మరి బ్రహ్మని ఓకే, ఏంటన్నా ఇంత మోడర్న్ గా చేసేసారు? అవును కదా. బ్రహ్మకి బొచ్చెగిరిపోయిందండి నెత్తి మీద. కాదు, ఏ గుళ్ళ అండి బ్రహ్మకి 4 తలకాయలతో ఉంది? గుడి ఉందా? లేదులేండి కానీ అది మరి కాదండి, అదే అలాంటి డీటెయిల్స్ నెత్తి మీద తీసుకొని ఇలా బొచ్చే జనాల్లోకి పుట్టించుకోలేదు వస్తారు. బ్రహ్మ. అంటే నెత్తి మీద అమ్మా బొచ్చు చెల్లెమ్మ పుట్టించుకోలేదు బ్రహ్మ. మనుషులు ఎలా పుట్టించారండి? బల అంటే బహుశా మనం బొచ్చ అంటే మళ్ళీ కేసు పెడతారేమో, ఆ కేశము అనొచ్చేమో. జుట్టు కేశపాసం, జుట్టు పాసాలు మళ్ళీ మళ్ళీ ఉండవండి. అదో గోల వచ్చిన గోల జుట్టు. చూడండి, మేము బ్రహ్మకుమారులు, నేను మీకు చెప్తున్నా, మేము డెఫినెట్లీ మిమ్మల్ని ఎటువంటి దురుద్దేశం కాదు, కానీ మాకున్న డౌట్లు, బేసిక్ డౌట్ యాజ్ ఏ హ్యూమన్ నేచర్. మాకు నవ్వడం సహజం. మేము చాలా సీరియస్ విషయాల్ని కూడా కామెడీగా తీసుకుంటాం. అది మా ఇంటెన్షన్ మిమ్మల్ని తక్కువ చేయడం కాదు. ఏమంటావు చెల్లమ్మ? అంతే. ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన మరి పేరేంటి? బ్రహ్మగారికి ఇప్పుడు ఆయన ఉన్నాడండి, ఆయన పేరేంటి? నిత్యానంద. వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకొని వస్తే పక్కన నవ్వుతాం. ఎందుకు? అలా ఉన్నాడు కాబట్టి. ఓకే, పోనీ ఇక మనం సరే. ఈ ఈ బ్రహ్మి ఐ మీన్ ఏం పేరు బ్రహ్మ ద్వార మల బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశం. వీళ్ళ జ్ఞానం ఎంత ఉందో ఇక్కడే అర్థమవుతుందన్న. శివుడు వినాశకారుడు కాదు, లయకారుడు. ట్రాన్స్ఫర్మేషన్, టర్మినేషన్ కాదు. ఎస్, కార్కి కార్పెట్ కి ఉన్నంత తేడా ఉంది. లేదు, ఇంత కార్కి కార్పెట్ కి ఉన్నంత తేడా ఉంది రెండిటికి. గూగుల్లో ఇప్పుడే కొట్టి చూశాను, ఎవరా గుండైనా తెల్లబట్టలైనా అని చెప్పి చదివాను. 1 by 1 చదువుదాం, జాగ్రత్తగా అర్థమయ్యేలా తీసుకెళ్దాం. 1937వ సంవత్సరంలో భారతదేశంలో మాస్టర్ మీరు గూగుల్లో చదివేస్తున్నారంటే అక్కడ గూగుల్ లేకుండా మీరు చదివితే అది మీ సొంత అభిప్రాయం అయి ఉంటది కదా.
ఇప్పుడు మళ్ళీ మొన్న ఈ మధ్యన నేను ఒక ప్రెస్ మీట్ కూడా చూశానండి. బ్రహ్మకుమారిల వాళ్ళు లలితన్న మీద కేసు పెట్టి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ రిటైర్డ్ జడ్జి ఏమంటున్నాడంటే వితౌట్ ప్రూఫ్ ఆయన మాట్లాడుతున్నాడండి అన్నాడు. ఆయన పేరు మర్చిపోయాను నేను, ఏంటో పెద్ద ఆయన. పరవాగిల్ల ఒరే పర్వాగిల్ల. నిమిషం. సో ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి మ్యాటర్ ప్రకారం అయితే కనుక 1937 సంవత్సరంలో ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఓ రత్నాల వ్యాపారం చేసుకునేటువంటి దాదా లేఖరాజ్ అనేటువంటి ఓ వైష్ణవ భక్తాగ్రేసుని యొక్క శరీరంలోకి పరమపిత తెలుగులో చెప్పన్నా. ఒరే నిమిషం, ఇది తెలుగే మీకు అర్థం కావట్లే. 1937లో దాదా లేఖరాజ్ అని చెప్పి ఒకడు ఉన్నాడు. ఆయన అట్లా చెప్పు. అంటున్నాడు. ఆయనేమో విష్ణుమూర్తిని పూజిస్తా ఉంటాడు. ఓ రోజు రాత్రి పడుకున్నట్టున్నాడు. పడుకున్నప్పుడు పరమపిత పరమాత్మ నిరాకార జ్యోతిర్బిందు అంటే ఎల్ఈడి బల్బు రూపంలోకి శివుడు పరకాయ ప్రవేశం చేసి అనేక సాక్షాత్కారాలు గావించి ప్రబోధించినటువంటి సంస్థ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంట. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పరమపిత శివుడు ఈ సోకాల్ రత్నాల వ్యాపారి దాదా లేఖరాజుకి ప్రజాపిత బ్రహ్మ అని చెప్పి కర్తవ్య నామకరణం చేసేసారు. అప్పటి నుంచి ఈయన బ్రహ్మయ్య కూర్చున్నాడు అనమాట. 1937లో బ్రహ్మయ్యాడు. రీసెంట్ గా బ్రహ్మయ్యాడు ఈయన. ఎప్పుడైనా లేటెస్ట్ అప్డేట్ చూడాలి, ఎప్పుడు పోయాడో చూడాలి. ఈయన దాదా లేఖరాజ్ డెత్ డేట్ ఒకడు బతుకుంటే అంటే కనుక ఇప్పుడు ఇతను బ్రహ్మకి లేటెస్ట్ వెర్షన్ అన్న, అదే చెప్తున్నారు మరి. అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ బ్రహ్మ అదేగా. ఎగ్జాక్ట్లీ. అదేదో ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్నట్టు, ఏమయ్యా మేము మీరు ఫోటోల్లో చూసినట్టు ఆ నగలు వేసుకొని ఓల్డ్ గా ఉంటాం అనుకున్నావో, మేము కూడా అప్డేట్ అయ్యాం అన్నట్టుగా సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు ఈయన. ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేసేసి ఉంటారు. వచ్చిన గోల వాళ్ళందరికీ కుమారిలని పేరు పెట్టేస్తారు. అయిపోయింది. విత్తనాలు ఏంది వేసారు కనుక బ్రహ్మ పంచాయతీ? అయిపోయినట్టున్నారు. పోనీ కనీసం ఈ బ్రహ్మ అసలు ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా బుక్ లో ఉంటుందా అండి? ఇది ఏం బుక్ అండి అసలు? బుక్ కాదు, ఎవరి దగ్గర గూగుల్ క్రోమ్ ఏమైనా పొరపాటున ఉంటుందా? ఎవరు మన సనావత్ గారు షేర్ చేసేది నెట్ అయినా ఉందండి. దాదా లేఖరాజ్ డెత్ అని కొట్టండి, మంచి ఫోటో వచ్చింది ఒకటి. అమ్ముడి అమ్మ అప్పుడియా 1969లో ఇప్పుడు పోయాడంట. చూడండి బొమ్మ డేట్ సరిగ్గా డేట్. దాదా లేఖరాజ్ కాలు మీద కాలేసుకుని ఈయన పుట్టుక దాదా లేఖరాజ్ డెత్. ఓకే, ఒరే ఒక సెకండ్, బర్త్ డెత్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. 1910 నుంచి మొదలు పెడితే 1960 వరకు అన్నట్టు చెప్పాలి మనం, దిల్ సినిమాల లాగా. ఎదుగండి సిద్ధి గారు, 1976లో 1969 దాకా వ్యాపారం చేశాడు ఆయన. ఈ బలిపోయాడు. ఏంటి వీళ్ళందరూ పక్కన ఎవరు పోయారని బాధపడుతున్నట్లేరు. అమ్మ పోయాడు, దరిద్రం వదిలిపోయింది అన్నట్టున్నారు. లేదండి, చాలా క్యూట్ గా ఉన్నాడు. నేను పోతే ఇట్టగే పోవాలి. కాదు ఏంది వాళ్ళు సెల్ఫీ దిగుతున్నారు ఏంది? అప్పటికి ఇంకా సెల్ఫీ కూడా లేదు. ఆ సెల్ఫీ బతుకున్నాడు, చచ్చినట్టు నా వల్ల కాదండి, బతికున్నాడు. బతికున్నప్పటి ఫోటోనే అది. వీళ్ళు చచ్చిపోయిన దగ్గర పెట్టారు. అది దరిద్రం. బతికుంటేనే చచ్చినట్టు అనిపిస్తుంది అండి, చచ్చుండి పరిస్థితి. కంగారు బేడ ఊరికే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి దాదా లేఖరాజ్ వికీ అని కొట్టండి, చెప్తా ఫస్ట్. దాదా లేఖరాజ్ బిక్నియా? బిక్ని ఏంటి? వికీ 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 ఏమో సార్, మాకు చదువు రాదు. ఎవరు షేర్ చేస్తా ఉన్నారు? నేనే. కాదమ్మా కాశ్మీరా, నువ్వు చిన్నప్పుడు 10th క్లాస్ లో లా చదువుకున్నావు కదా, ఇప్పుడు నవ్వు వస్తే నవ్వడం కూడా నేరం అయిపోద్దమ్మా.
అంటే అప్పుడు నవ్వొస్తే నవ్వొచ్చు అన్న, కానీ ఇప్పుడు కింద నవ్వొస్తే కింద నవ్వకూడదు. వికీపీడియా ఉంది కదా, కింద కాలు మీద కాలేసిన ఫోటో ఉంది. యశోద ఈయనే మాత మన బ్రహ్మ, మన యంగ్ ఈయనే బ్రహ్మ. బ్రహ్మ, యంగర్ బ్రహ్మ. నాకు కనిపించట్లేదండి. అదేంటి సార్? మెరుపులో వచ్చి మాయమైపోతుంది. రైట్, ఇప్పుడు వచ్చింది. జూమ్ ಮಾಡಿ. భాయ్ లేఖరాజ్ కృపాలాని, ఫౌండర్ ఆఫ్ ద బ్రహ్మకుమారీస్ రిలీజియస్ మూమెంట్. అంటే అది ఒక రిలీజియన్ అది. కాస్త మీరు దాన్ని ఇంగ్లీష్లో చదవడం కాకపోతే మా తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పండి అయ్యా. చేస్తున్నాడు పట్టుకుని, 100-300 నొక్కేస్తున్నాడు పట్టుకుని. లేఖరాజ్ పెద్ద బిచ్ పోడ్, లేఖరాజ్ కుజ్బజ్ పెద్ద బిచ్ ఏందది? లేఖరాజ్ కుబుచంద్ కృపలాని కిర్పలాని. అక్కడ నాకే చదువురాదంటే నీకు నాగని రావట్లేదు. కిర్పలాని. ఓకే, ఫైన్, దట్స్ ఫైన్. హూ ఇస్ హీ? ఎవరినా? బాబా. అరే ఓకే, హైదరాబాద్ చూసిన నిన్నేనా? ఈయన బ్రహ్మదేవుడు. ఓకే ఓకే, డ్యూటీ ఎక్కక ముందు, మత స్థాపన ప్రారంభ దశలో అన్న. అచ్చా, ఈయన కూడా అంటే విత్తనాలు బాప్తిజం కి ముందు, బాప్తిజం తర్వాత తొలినాళ్లలో. ఓకే, విత్తనాలు వేసిన తొలినాళ్లలో. అర్థమైందమ్మా, అర్థమైంది. జ్ఞాన విత్తనాలు ఇప్పుడు పెరిగి చెట్లయినాయి. ఓకే, సరే, ఏం విత్తనాలు ఏంటో జల్లుతా, జస్ట్ ఫర్ ఫన్. ఇదిగండి, ఒక కమిటీని ఏర్పాటు చేశాడట, దాని పేరు ఓం మండలి. ఇప్పుడు నాకు క్లియర్గా ఉందండి, నేను చూడగలుగుతున్నాను. In 1936, Lekharaj established a spiritual organization called Om Mandali. Okay. ఓం మండలి, సరిగ్గా చదవండి అన్న. ఓం మండలి. Originally a follower of this Vaishnavite. వైష్ణవులైనా వల్లభాచార్య లీనియన్స్. ఓకే, మాకు ఇది ఇంగ్లీష్ లో మాకు అర్థం కాదు, కానీ శాస్త్ర దీంట్లో ఉన్న విషయం ఏందో తెలుగులో కట్టే కొట్టే తెచ్చన్నట్టు చెప్పి. అది కూడా చెప్తా అన్న, దాందే ఉంది, మీరే చెప్పండి. లేఖరాజ్ కుబ్చంద్ 1876 నుంచి జనవరి 18, 1969 వరకు ఆయన బ్రతికి ఉన్నారు. ఆయన ఇండియన్ గురు వాజ్ ఫౌండర్ ఆఫ్ బ్రహ్మకుమారీస్. ఇండియన్ గురు అంటేనా? ఓకే, మరి బ్రహ్మ అన్నారు. పదవి విరమణ చేసి హైదరాబాద్కి తిరిగి వచ్చి ఆధ్యాత్మికత వైపు నివేదించాడు. ఏదో హైదరాబాదు, మన హైదరాబాదా? కాదు, పాకిస్తాన్ లో హైదరాబాద్. సచ్చింది గొర్రె. ఇదేంది ఇది నేను చూడలా. 1936లో లేఖరాజ్ ఓం మండలి అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు. మొదట వైష్ణవ వల్లభాచార్యుల శాఖకు అనుచరుడు మరియు కిందికిరా మాకు అర్థం కావాలి కదా, మాకు కనిపిస్తలేదు, నువ్వు చదువుతున్నావు అన్న. స్క్రీన్ పైన మాకు వికీపీడియాలో ఇది కనిపించింది, లైఫ్ అనే దగ్గరది కనిపిస్తా ఉంది. కాదన్న, తెలుగులోనే కనిపిస్తుంది కదా మీకు. లేదు, నువ్వు ఇంకో స్క్రీన్ షేర్ చేసి ఇంకో స్క్రీన్ చదువుతున్నావు. అది కాదు, నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది. నేను స్ట్రీమ్ యార్డ్ లో చూస్తున్నా. లేదు కనిపిస్తోంది, తెలుగే కనిపిస్తుంది. ఇదేంటది? ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు కనిపిస్తుంది. మీ దగ్గర లాగ్ ఉందేమో అన్న. లేదమ్మా, నేను పెద్ద స్క్రీన్ పెట్టుకొని పెద్ద అక్షరాలు ఉంటాయని చదువుతున్నాను. ఓకే, గాట్ ఇట్. ప్లీజ్ గో త్రూ. 1937లో లేఖరాజ్ తన సత్యాంగ సభ్యుల్లో కొంతమందిని మేనేజింగ్ కమిటీగా నియమించి తన సంపదను కమిటీకి బదిలీ చేశాడు. ఓం మండలి అని పిలువబడే ఈ కమిటీ బ్రహ్మకుమారీలకు కేంద్రకం. అనేక మంది మహిళలు ఓం మండలిలో చేరారు, మరి వారి సంపదను సంఘానికి విరాళంగా ఇచ్చారు.
సింధీ సమాజం లేఖరాజు ఉద్యమానికి ప్రతికూలంగా స్పందించింది తెలివైన వాళ్ళు. ఎందుకంటే స్త్రీలు తమ భర్తలకు తక్కువ విధేయత చూపాలని సూచించే సమూహం యొక్క తత్వశాస్త్రం భారతదేశంలో ఆ సమయంలో ఆ బలమైన సాంస్కృతిక అంశానికి విరుద్ధంగా ఉండి మరియు పవిత్రతను కూడా ప్రబోధించింది. ఓకే, ఆడవాళ్ళందరినీ మొగుళ్ళని ఇచ్చేయమని అజ్జేయమని యాక్చువల్గా మొన్న కూడా ఇష్యూస్ అయినాయి అన్న. అదేదో సినిమాలో నజరియా ఆయన ఆమె లవర్ని బ్రదర్ అంటే ఆడెట్ట గింజుకుంటాడు, ఇలా డైలీ బేసిస్ అంటారట. ఓ, భర్తని బ్రదర్ అంటారా? అన్నయ్య అని పిలుస్తారు కదా, అన్నలు అందరూ అన్నలు అక్కలే కదా. వీళ్ళేనా వాళ్ళు? ఓకే ఓకే. ఎందుకంటే కొన్ని సంస్థలు ఓం మండలిని కుటుంబ వ్యక్తిగత విషయాలకు ఆటంకం కలిగించే పర్సనాలిటీ లేదా వ్యక్తిగా ఆరోపించాయి. కొంతమంది బ్రహ్మకుమారిల భార్యలను వారి కుటుంబాలు దుర్వినియోగం చేశాయి మరియు లేఖరాజ్ మంత్రవిద్య వాయమ్మ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. అతను ఒక కల్ట్ని ఏర్పరచుకున్నాడని మరియు హిప్నాటిజం కళ ద్వారా తన సమాజాన్ని నియంత్రించాడని కూడా ఆరోపింపబడ్డాడు. వితౌట్ ఎవిడెన్స్ వికీపీడియా ఎలా రాసింది? ఇక్కడ పెద్ద ఎలిగేషన్ ఉంది అసలు. కొంతమంది బ్రహ్మకుమారిల భార్యలను వారి కుటుంబాలు దుర్వినియోగం చేశాయి. భార్యలను వారి కుటుంబాలను దుర్వినియోగం చేశాయి, పాడు చేసాయి అని. అంటే ఇంగ్లీష్ ఏఐ ట్రాన్స్లేటెడ్ కదా, కొంచెం వెరైటీగా ఉంటుంది భాష. వారి కుటుంబాలను, బహుశా వారి కుటుంబాలను అనబోయి వారి కుటుంబాలు అని రాసినట్టున్నారు అక్కడ. అవును, ఇదిగోండి. మరియు లేఖరాజ్ పై some of the Brahmakumaris wives were mistreated by their families. Yes. And Lekhraj was accused of sorcery. No. చూడండి. Some of the Brahmakumaris wives కొంతమంది by their families. అవునవును. అంటే వీళ్ళు ఇల్లు మొగుడు పిల్లలు పెళ్ళాన్ని వదిలేసి వెనకాల సోది తిరుగుళ్ళు తిరుగుతుంటే మరి ఫ్యామిలీ అన్న తర్వాత పీకుంటారు ఇంట్లో కూర్చోబెట్టి. ఫ్యామిలీని వదిలిపెట్టి వాళ్ళు వీళ్ళ వెనకాల ఈ కల్ట్ వెనకాల తిరుగుతూ ఉంటే వాళ్ళు బహుశా 2 పీకుంటారు ఇంట్లో కూర్చోబెట్టి. సో దీన్ని తప్పించుకోవటానికి లీగల్ యాక్షన్స్ అండ్ అపోజిషన్, లీగల్ యాక్షన్స్ మరియు ఇంట్లో వాళ్ళ వల్ల వచ్చే బాధల్ని తప్పించుకోవటానికి లేఖరాజు హైదరాబాద్ నుంచి కరాచీ వెళ్ళిపోయాడు. వేర్ దే సెటిల్డ్ ఇన్ ఏ హైలీ స్ట్రక్చర్డ్ ఆశ్రమం. అక్కడ కరాచీలో ఫస్ట్ ఆశ్రమం వచ్చింది. హైదరాబాద్ అంటే తెలంగాణ హైదరాబాద్ కాదండి, పాకిస్తాన్ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, కంటిన్యూ. అది ద బహిబంద్ యాంటీ ఓం మండలి కమిటీ. భాయిబంద్ సింపుల్ గా చెప్పుకోవాలంటే, 2 ముక్కల్లో చెప్పుకోవాలంటే ఈ క్యాండిడేట్ గురించి, 1937లో బిజినెస్ మొదలెట్టిన తర్వాత ఇప్పటిదాకా 7500 బ్రాంచ్లు పెట్టాడు ఈ క్యాండిడేట్. 90 దేశాల్లో పెట్టాడు. సార్ ఇది చూడండి సిద్ధి గారు, 1939లోనే ఈ కంప్లైంట్లు వచ్చినాయి. మనం ఈ రోజుకి చూస్తున్నాం ఇవి. ఒక 12 ఏళ్ల మరియు ఒక 13 ఏళ్ల పిల్లల తల్లులు అప్లికేషన్ పెట్టారు ఓం మండలికి విరుద్ధంగా. ఏది? అడిషనల్ మెజిస్ట్రేట్ ఆఫ్ కరాచీ దగ్గర. సో వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు, పాకిస్తాన్ హైదరాబాద్ వాళ్ళు. వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ ఆడకూతుర్లు, ఈ 12-13 ఏళ్ల పిల్లలు తప్పుగా ఇక్కడ ఖైదు చేయబడ్డారు. ఏది? ఓం మండలిలో, అంటే ఈ బ్రహ్మకుమారి దాంట్లో. అది ఎందుకు వీళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాని విషయం, ఎందుకు వీళ్ళు కేసులు పెడుతున్నారు ఇక్కడ? దాంట్లో వాళ్ళ వీడియోస్, వాళ్ళ గురించి మాట్లాడేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆడపిల్లల కేసులు అప్పటి నుంచే ఉన్నాయి. అంటే
1939 నుంచే ఉంది వీళ్ళ ట్రాక్ రికార్డ్. అది ఎందుకు మన వాళ్ళు అసలు మొన్న కూడా అవన్నీ పక్కన పెట్టండి, మన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లా? ఎందుకు ఈ లలిత్ కుమార్ గారు ఒక్కళ్ళే మాట్లాడాలి? ఇక్కడ ఇంత దారుణం జరుగుతోంది, ఇంత దారుణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో ఇంకా మనకు తెలియదు, పూర్తిగా తెలియదు. అనలైజ్ చేస్తే పూర్తిగా తెలుస్తుంది. అంటే 7 రోజుల కోర్స్ అని చెప్పి జనాలు చెప్పింది. సో డేంజరస్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా 1937 తర్వాత 14 ఇయర్స్ లో దగ్గరగా 400 మంది అమ్మాయిలు తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు. వాళ్ళని కన్యలు అంటారా, మాత్ర అంటారా, సోదరులు అంటారా, ఇంకొకళ్ళు ఏదో పేర్లు పెట్టుకుంటారా, సంథింగ్ ఏదో చేశారు. బిజినెస్ అఫీషియల్ గా స్టార్ట్ చేసింది 1953లో కాదు, 53లో రూపాంతరం చెందారు. అంతకుముందు ఓం మండలి తర్వాత వీళ్ళు రాబోయే విశ్వ పరివర్తనకు తగిన భూమికి నిర్మిస్తోంది. సుఖ సంపన్నమైనటువంటి విశ్వనగరానికి, బంగారు యుగానికి ఈ సంస్థ పూలబాట వేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో ఎన్జిఓ సలహాదారు సభ్యత్వం గల సంస్థగా ఉండి సేవ చేస్తోందంట. వీళ్ళందరూ రాజయోగం ఏమిటి, 84 జన్మలు ఏంటి? వీ హ్యావ్ టు గో ఇన్ డీటెయిల్ సార్. I really don't know. It's about 26 minutes. అది ఓకే. అది పెట్టినా సిద్ధి గారు, ఈ విక్కీ తీసేనా? విక్కీ తీసేసి ఒకసారి బ్యాక్ వెళ్దాం. తీసేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. 1939 ఆ టైంలో అప్పటి హిందువులే చాలా మంది గోల్ చేశారు. లిటరల్లీ వాళ్ళ రాజ్యాంగబద్ధమైన పదవులకి రిజైన్ చేశారు, పెన్ డౌన్ స్ట్రైకులు చేశారు. ఆ తర్వాత అప్పటి సింధీ ప్రభుత్వం ఏం చేసింది అంటే, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1908 ప్రకారం ఓం మండలిని ఈ అన్లాఫుల్ అంటే క్రిమినల్ అసోసియేషన్ కింద డిక్లేర్ చేసింది. అండర్ ఫర్దర్ ప్రెషర్, అదే ఇంకా హిందూ లీడర్ల దీనివల్ల గవర్నమెంట్ ఆల్సో ఆర్డర్డ్ ఓం మండలి టు క్లోజ్ అండ్ వకేట్ ద ప్రెమిసెస్. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. తర్వాత కామ్గా ఉన్నారు. ఆ తర్వాత భారతదేశ విభజన జరిగిన తర్వాత మౌంట్ అబూకి వెళ్ళారు. ఎప్పుడు 1950లో. అప్పటి నుంచి ఏం జరిగింది అనేది మనకి విదితమే. ఇందాక నువ్వు ఏదో గుడ్డుని ఏదో అంటారన్నా, ఏంటది? డింబం అన్న, డింబం. ఓకే, జస్ట్ టైటిల్ పెడదామని. డింబం. సిద్ధి గారు, మీరు ఇందాక అన్నారు కదా మన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని. యాక్చువల్లీ నా ఒపీనియన్, నేను అనుకోవడం ఏంటంటే, వీళ్ళు మాటకు ముందు ఒకసారి ఓం శాంతి, మాటకు తర్వాత ఒకసారి ఓం శాంతి అంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే తెల్లారితే శివుడు తాలూకా పేరు తీసుకుంటారు. ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, ప్రేతాత్మ అంటారు. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు పాటించేది బియాండ్ సనాతన ధర్మ. కానీ వాళ్ళు తీసుకున్న మాటలు, ఎత్తుకున్న పదాలన్నీ కూడా సనాతన ధర్మంలోంచి ఎత్తుకుంటున్నారు. అందువల్ల బహుశా వీళ్ళు కూడా మన వాళ్ళే అన్న ఒక ఇల్యూజన్ లో ఇంతకాలం జనాలు బతికేశారేమో అనుకుంటున్నా. అంటే అలా పరదా వేసి మీరు అన్నట్టే తీసుకున్నా కూడా ఇది చాలా పెద్ద నెట్వర్క్ అయిపోయింది కదా ఇప్పుడు. అది ఇప్పటికి కూడా తెలియలేదా మన వాళ్ళు కొంచెం మెల్లగా నిద్ర లేస్తారు కదా. ఇప్పుడిప్పుడు కొంచెం నిద్ర లేస్తున్నారు నాకు తెలిసి. ఇప్పుడు చచ్చిపోయిన మనిషిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఓ ఎల్ఈడి బల్బు పెట్టి శివుడిని విష్ణుమూర్తిని పెట్టి పక్కన ఇది దాదా లేఖరాజు అనేటువంటి ఒక మనిషిని పెట్టి అతన్ని బ్రహ్మ అన్నారు వీళ్ళు. ఈ బ్రహ్మ అనేటువంటి వీళ్ళు అనుకునేటువంటి ఈ బ్రహ్మకి పరమేశ్వరుడు వచ్చి బ్రహ్మ అని చెప్పి నామకరణం చేశాడు. ఇప్పటిదాకా ఆయన సినిమా అయితే అంతే.
అసలు తర్వాత ఏం దరిద్రాలు ఉంటాయో అసలు ఇది మంచిగా చెడ్డ పక్కన పెడదాం. ఫస్ట్ ఏముంది అసలు లోపల ఇంటర్నల్. లెట్స్ కంటిన్యూ అభిమన్యు గారు. ఈ ఒక్క మాట చాలు కదండి, ఈ ఒక్క మాట చాలు కదా మనోళ్ళని బుట్టలో వేసేయడానికి. సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి నామకరణం చేశాడు బ్రహ్మ అని. ఇంకేం కావాలి అంతకంటే? ఆయన దేవుళ్ళలోని పెద్దల్లోని కలిపేయడానికి అంతకంటే గొప్ప వార్త ఇంకేం కావాలి? బిజినెస్ చేసుకోవడానికి బెస్ట్ పెట్టుబడి వచ్చేసింది. ముందుకెళ్ళొచ్చండి అగ్రజుల వారు. వెళ్ళండి సార్, రెండో పేజ్కి వెళ్ళండి. ఫస్ట్ కనీసం ఒక పేజ్ అయినా 2-3 పేజీలు ఈ ఎపిసోడ్ అంటే బహుశా ఈ బ్రహ్మకుమారికి సంబంధించిన ఎపిసోడ్స్ అరగంట కాకుండా మనం గంటకు పెడదాం. అవునా? ఓకే. శివపరమాత్మని యొక్క దివ్య అవతరణ. పరమపిత శివపరమాత్మ ఓ ఎర్ర బల్బు, మధ్యలో గుడ్డు, ఆరెంజ్ గుడ్డు, ఆరెంజ్ అది ఎరుప. ఓకే. గీతా జ్ఞానదాత, శాంతి సుఖం పవిత్రత, శివరాత్రి పరమాత్ముని యొక్క అవతరణ. కింద అహంకారం. గీతా జ్ఞానదాత ఏమిటి? గీతా జ్ఞానం ఈయన ఇచ్చాడు అంటే కృష్ణుడు కదా? కాదు, ఈ గుడ్డులోంచి వచ్చిన ఆయన గీతా జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రపంచానికి. ఈయన ఇచ్చిన గీతా జ్ఞానం ఏంటంటే పవిత్రత. ఏం గీత అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తారు కదన్నా, ఆ గీత. గుడ్డులోంచి వచ్చింది కాబట్టి గుడ్డు గీత, గుడ్డు గీత. అక్కడ 3 చూడండి అన్న. గీత అంటే ఇగో ఇక్కడ 3 వంకర గీతలు కనిపిస్తున్నాయి కదన్నా. పవిత్రత, సుఖము, శాంతి అని ఆ గీతలు అన్నమాట. పోనీలేండి సిద్ధి గారు, అక్కడ పరమపిత ఉంది కాబట్టి పరమగీత అనలేదు. సంతోషం. కావచ్చు కూడా. లాగండి, ఇంకా కింద లాగండి. పరమగీతానికి బహుశా పరమగీతానికి ఆద్యం ఎక్కడే పడింది ఏంటండి? ఏమండి, వీళ్ళు చాలా కాపీ కొట్టారు. సో ఇక్కడ వీళ్ళు చూపిస్తుంది ఏంటంటే పైన డెంబం ఉంది, అదే వీళ్ళు ఆత్మస్వరూపం అనుకునే గుడ్డు షేపు. సో ఆ గుడ్డు షేపే గీత జ్ఞానదాత అనమాట. అది శాంతి సుఖం పవిత్రతని ప్రపంచానికి ఇస్తుంది. కానీ ఈ ప్రపంచానికి వచ్చే లైట్ ని మాయా అనేది ఆపేస్తుంది. ఆ మాయా అనే చేతికి 1 2 3 4 5 ఏళ్ళు ఉన్నాయి. 1 కామం, 2 క్రోధం, 3 లోభం, 4 మోహం, 5 అహంకారం. మరి మదం మాత్సర్యం ఎటుపోయిందో ఎవడికి తెలియదు. సో ఇది పరమాత్ముని దివ్య అవతరణ. ఇది నాకు వదిలేండి చెప్తా. శివ అనేటువంటి శబ్దానికి సరిగ్గా ఉంచండి సార్. శివ అనేటువంటి శబ్దానికి మంగళకరుడు, కళ్యాణదాయకుడు అని అర్థం. బాగుంది. మానవులందరూ కూడా పక్కన అది ఆక్యుపై చేసింది. అందువల్ల చేత యుగాంతంలో మాయకు లోబడి అశాంతి దుఃఖముల పాలై భ్రష్టాచారులుగా పతితులుగా అవడం వల్ల చేత ధర్మగ్లాని ఏర్పడుతుంది. ఆ సమయంలోనే మానవాత్మలను పునఃపవిత్రులుగా సంపూర్ణ సుఖాధికారులుగా చేసే దివ్య కర్తవ్యాన్ని గావించేటువంటి కళ్యాణమూర్తి కాబట్టి శివుడు అనేటువంటి నామం అతనికి గుణవాచకమై సార్థకమైంది. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా పతనమైపోయినటువంటి మానవులను ఉద్ధరించడానికి గాను శివపరమాత్మ పరంధామం నుండి కిందకి దిగి వచ్చి ఒక వృద్ధ మానవ శరీరం ఆధారంగా తీసుకుంటారు. అదేమిటి బ్రహ్మ కదా, శివుడు ఎందుకో తీసుకుంటాడు? ఇందాక తీసుకున్న వృద్ధ మానవ దేహం ఎవరిది? అదే కదా ట్విస్ట్. కాదు, ఇందాక మనకు వచ్చిన దాదా లేఖరాజు బ్రహ్మ కదా. ఇప్పుడు శివుడు ముసలాయన రూపం తీసుకోవడం ఏమిటి? ఎందుకంటే శివుడే బ్రహ్మ, బ్రహ్మే శివుడు. శివుడు అనే కొత్త క్యారెక్టర్ వస్తాడు అది మన సినిమాలోకి. బ్రహ్మ భృగిటి మొడవేస్తే దాని నుంచి రుద్రుడు వచ్చాడు. వృద్ధ మానవ శరీరాన్ని తీసుకుంటాడు అంటే ఆయన పుట్టడమే వృద్ధుడుగా పుడతాడా, లేకపోతే పుట్టి సకల కార్యాలు అయిపోయి వేయాల్సిన విత్తనాలన్నీ వేసేసి ఆయన పతివ్రత అన్న స్టేజ్కి వెళ్తారా? రెండోదే కరెక్ట్. ఈయన చిన్నప్పటి నుంచి బానే ఉన్నాడు. సడన్ గా జ్ఞాన బల్బు డింగ నిలిగింది. అప్పటి నుంచి ఈయన శివపరమాత్మ అయిపోయాడు.
అక్కడ మీకు అర్థం కాలే, నేను తర్వాత అంటే లైన్ చదివేసి వ్యవసాయం అప్పుడే అయిపోయి నాకు అర్థమైపోయింది. ఆ, తర్వాత లైన్ చదివితే సినిమా అర్థమవుతుంది. మామూలు సినిమా కాదు ఇది. ఈడెవడో దెయ్యాల సినిమా శ్రీకాకుళంలో ఉన్నాడు, ఈడెవడ మామూలుగా లేదు. ఒక వృద్ధ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు. పరమాత్మ శివుని యొక్క ఈ దివ్యమైనటువంటి అలౌకిక జన్మకు స్మృతి చిహ్నముగానే శివరాత్రి లేక శివ జయంతి పర్వదినంగా జరుపుకోబడుతోంది. అంటే శివ జయంత మీకు అర్థం కావట్లా, తర్వాత లైన్ లో ఉంది. అసలు శివ జయంతి కాన్సెప్ట్ తర్వాత లైన్ లో ఉంది. పరమాత్మ ఈ విధంగా తాను ప్రవేశించిన తన యొక్క మనస్సును పూర్తిగా పవిత్రంగా చేసి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. అంటే ఇందాక మన దాదా లేఖరాజ్ బాబాయ్ ఇక్కడ కాళ్ళ మీద కాలు వేసి కూర్చున్నాడు కదా, ఆ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నటువంటి అతనిలోకి శివుడు వచ్చి మనసుని పవిత్రం చేసి ఆ క్యారెక్టర్ బ్రహ్మ చేశాడు. కానీ పరంధామం నుండి దిగి వచ్చి ఒక వృద్ధ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు అంటే ఎక్కడ కొడతానండి. ఇప్పుడు విష్ణువుని శివుణ్ణి కూడా తీసేసి ఇంకో కొత్త క్యారెక్టర్లు పెట్టి ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. అవును, జరిగేది అదే. అవునా? అంటే ఇప్పుడు ఒక 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 వృద్ధ మానవుడు గద్దముక్కువాడు అక్కడ ఒకడు తిరుగుతూ ఉంటే ఆయన శరీరాన్ని శివుడు ఆధారంగా చేసుకున్నాడు. అంటే శివుడు డైరెక్ట్ గా ఆయన శరీరంలోకి వచ్చేసి ఆ మనసు ఎక్కడుందో వెతికి పట్టుకొని గబగబా విన్మోర్ సర్ఫెక్స్ లో వేసి తోమేశాడు. శుభ్రంగా తోమేసి దాన్ని పవిత్రం చేసి పెట్టేసి, నాయన ఇవాళ నుంచి నీ పేరు పరమపిత బ్రహ్మ అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసారు. అంతేనా సిద్ధి గారు? నాకు అర్థమైంది అయితే ఇదే నా పీత బుర్రకి. అంతే అంతే అండి. అంతేగా, నాకు అర్థమైంది. లేదో పని చేద్దాం, ఇదేదో బాగానే ఉంది కదా, ఆన్లైన్ లో ఉంటుందా? రేపు పొద్దున జాయిన్ అయిపోదాం. ఇదే 7 days కోర్స్ మెటీరియల్ సిద్ధి గారు. మెటీరియల్ ఇదే కావచ్చు, వాళ్ళు చెప్పేసి ఎలా ఉంటుందో వాళ్ళ దగ్గర చేద్దాం. ఈ వృద్ధ మానవుడే చూజన్ చైల్డ్ ఎందుకు అయ్యాడు? ఇప్పుడు శివుడు వచ్చి, శివపరమాత్మ పరంధామ నుండి దిగి వచ్చి ఒక ముసలి మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు. పరమాత్మ శివుని ఈ దివ్యమైనటువంటి అలౌకిక జన్మకు స్మృతి చిహ్నముగానే శివరాత్రి లేక శివ జయంతి పర్వదినంగా జరుపుకోబడుతుంది. అందుకు జరుపుకోబడుతుందా? ఓ పని చేద్దాం ఏంటి, మన రవిశంకర్ మహోదయ ఎక్కడున్నారు? పొరపాటున పెరగడం కుదురుతుందా? ఇప్పుడు లేపి కొడతారు. ఇప్పుడు కనుక ఫోన్ చేస్తే అర్ధరాత్రి 1 గంటకి లైవ్ ఏంట్రా దుర్మార్గుడు అంటాడు. సందేహం, మీరు ఆవేశపడకూడదు. మనం ముందుకు సారీ చెప్పండమ్మా. ఈ వృద్ధ మానవుడు మాత్రమే చూజన్ చైల్డ్ ఎందుకు అయ్యాడు? వృద్ధాశ్రమానికి వెళ్తే అక్కడ వందల దేహాలు ఉంటాయిగా. అంటే ఆశ్రమం పెట్టాలి కదా. మీకు ఇంకా అర్థం కాలేదు వీళ్ళ తింగారుతనం. ఇప్పుడు శివరాత్రి అంటే లింగోద్భవం కాదు, లేఖిరాజు గారికి పరమాత్మ కనిపించిన రోజు. మీకు అర్థమవుతుందా? గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి ఎలాగైతే సాయిబ్ పండగ అయిపోయిందో, అంటే ఇక్కడ ఈయనకి లింగోద్భవం అయిన సమయం అన్నమాట అది. ఓకే సార్, కిందకి వెళ్ళిపోండి, చెప్తా. వెళ్ళిపోండి, కిందకి వెళ్ళిపోండి. ఇంకా లాగేయండి కిందకి. తర్వాత స్క్రీన్ ముందు బొమ్మలు చూస్తే తప్ప మనకు క్లారిటీ రాదు. అభవుడైన పరమాత్మని దివ్య జననం అద్భుతం. పరమపిత శివ పరమాత్మ. ఇదిగోండి, శివ శంకరులలో తారతమ్యం. శంకరుడు అంటే సూక్ష్మలోక నివాసి, తన్నాల పట్టుకొని వినాశకార్యం. ఆకారి దేవత, ఆఖరి దేవత, రచన. ఆకారి దేవత. ఓకే, ఆకారి. ఓకే, ఆకారం. ఓకే ఓకే. అదే వస్తుంది. శివుడు పరంధామ నివాసి, కళ్యాణకారి, నిరాకార పరమాత్మ. ఈయన రచయిత, ఆయన రచన.
బానే ఉంది. శివరాత్రి పరమపిత శివ పరమాత్మ గీతా జ్ఞానదాత. ఆయన కాంతికి ఈ శివరాత్రికి ఈ అరిషద్ వర్గాలు దడేలని పారిపోతాయి. ఓకే, బానే ఉంది. నెక్స్ట్ బొమ్మకి వెళ్దాం సిద్ధి గారు. వెళ్ళండి. ఏ రేంజ్ లో వెళ్ళారు అసలు? భగవంతుడు సర్వవ్యాపి కాదు. చూడండి. పరమాత్ముడు సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, కానీ సర్వవ్యాపి కాదు. ఎక్కడి నుంచో తీసుకున్నట్టుందే. సర్వవ్యాపి కాడు అనేది ఎక్కడి నుంచే తీసుకున్నారు. వీళ్ళంతా అబ్రహామిక్ కరప్షన్ ఇది. అదే ఆ తోలు బట్టలేగా ఇవన్నీ. అంతే ఆ తాను బట్టలేగా. పరమాత్మ సర్వవ్యాపి అయితే ఎవరిని దర్శించుకోవాలి. ఇంకొకటేమో ఈడు జ్వరం వచ్చి దగ్గుకుంటూ భగవంతుడా దుఃఖాలను హరించండి, సర్వవ్యాపి అయితే వింటాడు కదా. చూడండి అసలు. తర్వాత పంది, ముసలి, కుక్క, పాము వీటన్నిట్లో భగవంతుడు ఉన్నాడా? ఇదిగోండి ఈడు చంపేస్తున్నాడు అంటే దేవుడే దేవుణ్ణి చంపేస్తున్నాడా? ఇది చూడండి అసలు. మానభంగం ఇది పరమాత్మ కర్తవ్యమా, భగవంతుడా రక్షించండి. సో ఇది జరుగుతున్నా ఇల్లు ఊరుకోవటం అనేది ఇదా? పైకి వెళ్ళండి ఒకసారి, ఫస్ట్ లైన్ వెళ్ళండి. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. సర్వశక్తివంతుడు అనేటువంటి వాడు సర్వవ్యాపి కాలేనప్పుడు సర్వశక్తివంతుడు ఎలా అవుతాడరా గూట్లే అని చెప్పి ఇలాంటి ప్రశ్నలు ఎవడనేది మీకు అడగడానికి రావచ్చు, తప్పేం కాదు. పరమాత్ముడు సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు అంటే గనక సర్వవ్యాపి కాలేనటువంటి వాడు సర్వశక్తివంతుడు ఎలా అవుతాడు? ఇక్కడ మీ లాజిక్, మీ ఎగ్జాంపుల్ అద్భుతంగా సూట్ అవుతుంది ధర్మ గారు. ఒక రాయి ఉంది, ఆ రాయిని ఏది మీరు చెప్పండి, ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఉంటుంది మీరు చెప్తేనే. రాయిని ఎత్తగలిగి తీయండి, లాజిక్ తీయండి, చెప్తావు సరళకి. మాట రావట్లే మీది. నీ మాట మౌనం అయింది. హలో, అదే మీది కాదండి. అదే అన్న. సో అదే ఇప్పుడు సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి ఇలా అంటాం కదా. ఒకవేళ దేవుడు నిజంగా సర్వశక్తివంతుడైతే ఆయన ఎత్తలేని ఒక రాయిని తయారు చేయగలడా? సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన ఎత్తలేని రాయిని తయారు చేశాడంటే ఆ రాయిని ఆయన ఎత్తలేడు కాబట్టి సర్వశక్తివంతుడు కాదు కదా. హలో సిద్ధి గారు, జనాలకి అర్థం కావడానికి ఇంకొంచెం టైం పడుతుంది, మరొకసారి చెప్పండి. నాకెందుకో కీచిరాళ్ల సౌండ్ వినిపిస్తుంది. అదే సార్, ఇప్పుడు దేవుడు సర్వశక్తివంతుడైతే ఆయన ఉన్నకన్నా సర్వశక్తితో అసలు ఎవరు ఎత్తలేని రాయిని ఆయన తయారు చేయొచ్చు. ఇప్పుడు అలా తయారు చేస్తే ఆ రాయిని ఆయన ఎత్తలేడు కాబట్టి ఆయన సర్వశక్తివంతుడు కాదు. ఒకవేళ చేయలేకపోతే ఆ రాయి తయారు చేసే శక్తి లేదు కాబట్టి సర్వశక్తివంతుడు కాదు. ఈ మొక్క వాళ్ళకి అర్థమైతే ఇలాంటి కుదరకు వీరేళ్ళు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి సార్, భగవంతుడు సర్వవ్యాపి కాదు కాదు కాదని ఇంత గింజుకున్నారు. సిగ్గు లేకుండా, ఐ రిపీట్, సిగ్గు లేకుండా యథా యథాతి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని భగవద్గీత శ్లోకం పెట్టారు. మరి అదే భగవద్గీతలో స్వామి బ్రాహ్మణుడు, ఏనుగందు, కుక్కయందు, ఆ కుక్క మాంసం తినేవాడి అందు సమాన దృష్టితో వాటన్నిటిలో నన్ను చూసిన వాడే జ్ఞాని అని చెప్పాడు కదండి. అలాంటి ఎక్కువ మనకి
ఇది చూడండి, మధ్యలో ఏముందో చూడండి. ఈ జంతువులన్నిట్లో భగవంతుడు ఉన్నాడట. అండ్ అక్కడ కుక్క కూడా ఉంది, చూసారా? ఇందుకని బ్రహ్మకుమారిల్ని క్రిటిసైజ్ చేయాలి. భర్తలో అన్న కనిపిస్తే కుక్కలో భగవంతుడు కనిపిస్తాడు. ఇందుకని క్రిటిసైజ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే సగం చదివాం అంటారు. లేదండి, బియ్యం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే అర్థమైపోతుంది కన్జ్యూమ్ చెయ్యాలా వద్దా కంటెంట్ అని. పూర్తిగా చదవాల్సిందే. ఇప్పుడు చదువుదాం సిద్ధి గారు, పర్లేదు. అంటే వాళ్ళ దీనికి కూడా చదువుదాం. కానీ అదే సార్, ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు అడిగారు కదా, పెంటల్లో దేవుడు ఉన్నాడా అని. సార్ కాస్త ఆలోచించండి. మనం తింటాం, గిగ్గిపోతాం, ఆ పెంట ఈ మట్టిలోకి పోతుంది. మైక్రోబ్స్, వీటన్నిటికీ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, వీటన్నిటికీ అది ఫుడ్. వాటికి అది దేవుడి వరదానమే, అవునా? ఆ తర్వాత ఏమవుతుంది? అవి చెట్లు తింటాయి. చెట్లు తిని ఓ మంచి యాపిల్ పండు వస్తుంది, లేదా ఓ మామిడికాయ వస్తుంది. టెక్నికల్గా అదేంటి సిద్ధి గారు? మనం ఏదో ప్రసాదం కింద పెడితే ఇంత గొప్పగా చూస్తాం కదా. టెక్నికల్గా ఆలోచించి చూడండి, అది ఆ చెట్టు యొక్క వీర్యం, గిగ్గి కలిపి అట్లా తయారైంది కదా. సో కాస్త ఆలోచించండి సార్, జనాలందరూ ఆలోచించాలి. ఈ ఆలోచన మన మహర్షుల దగ్గర నుంచి ఉంది. ఈ ఆలోచన వదిలేయబట్టే ఇట్లాంటి పనికిమాలినవన్నీ తిరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో ఉన్న ప్రతి సమస్యకి జనాలు ఆలోచించకపోవటమే కారణం. సో మీరు ఆలోచించండి. మరి మీరు తినేది పెంట కాదా? నైవేద్యాలు పెడుతున్నాంగా. సో దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఈ ఇహపరమైన, ఈ ఇహలోక సంబంధమైన ఇట్లాంటి లాజిక్స్ పని చెయ్యవండి. ఎందుకు అంటే, ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఆయన ఎత్తలేని రాయి ఆయన తయారు చేయగలడా అని. చెయ్యగలడు. ఆ రాయే ఆయన కూడా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ రాయి దేవుడైతే ఇందాక లాజిక్ అంతా సెట్ అవుతుంది. దేవుడిని ఎత్తలేడు, ఎత్తలేకపోయాడు కాబట్టి దేవుడు సర్వశక్తివంతుడు. ఎత్తలేని రాయి తయారు చేశాడు, ఆ రాయి కూడా దేవుడే కాబట్టి దేవుడు సర్వశక్తివంతుడు. సో ఒకసారి ఆలోచించాలి సార్, అంతే. ఏదో పెంటలో దేవుడు ఉన్నాడా, దీంట్లో దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు సార్, అందుకే సృష్టి నడుస్తుంది. మీరు చెట్ల పెంట తినట్లే గుట్టుకు అని? అక్కర్లా. నువ్వు ఈ కడుపులో ఉన్నటువంటి పెంటని బయటికి వెళ్లకుండా ఓ వారం రోజుల నుంచి కాసేపు ఆ బ్రహ్మకుమారినో ఎవడైతే ఈ ప్రశ్న అడుగుతున్నాడో వాళ్ళనే అడుగుతున్నా. వాడు బ్రహ్మే కదా, వాళ్ళ పరమపిత బ్రహ్మ ఉన్నాడుగా. మరి ఏడ నుంచి వచ్చిండు అంటే సర్వవ్యాపి అవ్వగలిగినటువంటి వాడా దేవుడు, సర్వవ్యాపి కాలేనటువంటి వాడు. ఈ లాజిక్ లో పడి ఈ క్యాండిడేట్ లోకి, ముసలి క్యాండిడేట్ లోకి శివుడు వచ్చి బ్రహ్మ అని అడిగి ఒప్పేసుకోవాల్సి వస్తుంది. కాదు సార్, అంటే అన్నాడండి. అప్పుడు మళ్ళీ దానికి కూడా కృష్ణుడే చెప్పాడు, తస్మాత్ శాస్త్ర ప్రమాణేన కార్యకార్య వివర్జిత. స్వామి మనల్ని ఎక్కడ వదిలిపెట్టలే, ఇప్పటికీ మన బండి నడిపిస్తూనే ఉన్నాడు ప్రాపర్ గా, మనమే చూసుకోవట్లేదు. కాదు, ఎంతమంది ఉన్నారు సార్ అభిమన్యుడు గారు? ఫస్ట్ మీరు చెప్పండి నాకు. బ్రహ్మకుమారిలు, యాంటీనా బాబాలు, పిరమిడ్లు, ప్రబోధానంద. యాంటీనా బాబా అంటేనే ప్రబోధానంద. ఓకే, యాంటీనా బొట్టు పెట్టుకుంటారు. ఇంకొక వెంకటేశ్వర స్వామి వచ్చారు కదండి, నిత్యానంద, సాయిబాబా. ఎంత మంది సాయిబాబా అనకండి, అది పెద్ద వైల్డ్ కార్డ్, అంటే స్టార్ అన్నమాట. అది బాలసాయి, షిరిడి సాయి, సత్యసాయి, ఇంకో సాయి, పెద్ద లిస్ట్ వస్తుంది. అది నాకు అనిపిస్తుంది సాయిబాబాతో పాటే స్టార్ట్ అయిందా, సాయిబాబా కంటే ముందు స్టార్ట్ అయిందా ఈ బ్రహ్మకుమారిలు? లేదండి, అది ప్యారలల్ గా ఒకేసారి జరుగుతా ఉంది. ఇది ఇండియాలో, అది అక్కడ ముందే. ఇది బాబా కంటే సీనియర్ లీడ్.
ఇది కాదు 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 బాబా చెప్తాను 1910 కదండి, 10కి ముందు కదా. సారీ ఆయన 20లో చచ్చిపోయాడు కదా. 1918 అక్టోబర్ 15. వీళ్ళు అసలు ఈ బాబా అనే కాన్సెప్ట్ సూఫీల దగ్గర నుంచి వచ్చిందండి. సూఫీల దగ్గర నుంచి మెల్లిగా అరువుకు తెచ్చుకున్నటువంటి మన వాళ్ళు ఇప్పటికీ కూడా మీరు గమనించండి. ఇప్పుడు ఇన్స్టెంట్ కోరికలు ఎవరికైతే ఉంటాయో, అఫ్ కోర్స్ అంటే మనం ఎండ్ పోర్షన్కి వచ్చినాం కాబట్టి నేను కంక్లూజన్ పాయింట్స్ చెప్తాను. మనం ఈ పాయింట్స్ ఎక్కడి దాకా అయితే మనం చెప్పినామో ఇది మీరు ప్రేక్షకులు జాగ్రత్తగా గమనించండి. ఈ ఎపిసోడ్స్ని మీరు ప్రాపర్గా ఫాలో కావాలి. లెంతీ ఉన్నాయన్నా మేము వినలేకపోతున్నాం అన్న అంటే మేము ఒక పాస్టర్ చెప్తారు చూడు, మీ సావు మీరు సావండి, బాత్రూమ్ పోయి ఏడవండి, దేవుడు రాడు, చచ్చిపోండి. సో లేదు సార్, ఎవరికైతే ఇందాక కూడా ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఇందాక పండిత చర్చలాగా మా అగ్రజుల వారైనటువంటి మా అమృత సిద్ధి గారికి, మా అనుజులైనటువంటి ధర్మశాస్త్ర గారికి కూడా అదే చర్చ జరుగుతోంది. బాబా ఇన్స్టెంట్గా కోరికలు తీరుతాయనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో, ఇన్స్టెంట్గా తీరిపోవాలనే ఆశ లేదా అత్యాశ అనుకోవచ్చు వంటివి ఉన్నాయో అవి మనిషిని ఎంత దూరం కన్నా లాక్కొని పోతాయి. అది మీరు మీ ఇంటి కులదైవమైనటువంటి దేవుళ్ళైనా సరే, ప్రపంచంలో అందరూ యాక్సెప్ట్ చేసే దేవుడైనా సరే, లేదా మీ నమ్మకానికి పూర్తి భిన్నమైనటువంటి స్వభావం కలిగినటువంటి నమ్మకాల్లో ఉన్న వారైనా సరే, మీకు కావాలంటే ప్రతిరోజు మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే రోడ్ల పొంటి దర్గాలు కనిపిస్తుంటాయి. ఆ దర్గాలలో ముస్లిమ్స్ ఉండరు, ఎక్కువ ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు, కానీ అతి తక్కువ శాతం మెజారిటీ ఉండేవాళ్ళు హిందువులు మాత్రమే. ఇక అదే దారిలో వెళ్తుంటే మీకు సాయిబాబా దేవాలయాలు కూడా కనిపిస్తాయి. ఆ దేవాలయాల్లో కూడా వాళ్ళు చెప్పేది ఏంటిది, నేను బాబాకి ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, ఇన్ని రోజులు బాబాకి నేను బాబా పేరు మీద భోజనం చేపించాను అని కొన్ని కోరికలు కోరుకొని వాళ్ళు బాబా భక్తులు ఉంటారు. వాళ్ళు కూడా మన వేదాల్లో ఎక్కడ చెప్పబడినటువంటి దేవుడు కాదు, బట్ స్టిల్ గురువుని దేవుడిని చేశారు, నో ప్రాబ్లం. అలా మనం అదే దారిలో మీరు పోతూ 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 ఉంటే చాలా పర్లా నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తా. సో ఎవరైతే అలా వాళ్ళ విశ్వాసం కుదిరినటువంటి ప్రాంతాలు ఉంటాయో, దేవాలయం అనొచ్చు, దర్గా అనొచ్చు, చర్చ్ అనొచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఇన్స్టెంట్గా నాకు కోరికలు తీరిపోవాలి అనే పిచ్చి ఆశలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇటువంటి దేవుళ్ళు లేదా దేవుళ్ళు అనబడిన వారు, గురువులు అనబడిన వాళ్ళ దగ్గరికి గుంజబడతారు. మీరు దయచేసి ముందు ఇలాంటి ప్రచారాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము మున్ముందు అడగబోయేటువంటి ప్రశ్నల్ని ఖచ్చితంగా మీరు రేజ్ చేయండి. వాళ్ళు వచ్చేది హిందూ అనే పేరు మీదనే. నా పర్సనల్ ఎక్స్పీరియన్సు 3-4 ఏళ్ల క్రితమే నేను నివసిస్తున్న ప్రాంతంలో నా ఇంటి దగ్గరికి వచ్చి నా డోరు కొట్టి, శివరాత్రికి మీరు ఖచ్చితంగా మా దగ్గరికి రండి, మేము శివరాత్రి మహోత్సవం చాలా బాగా చేస్తారు అని చెప్పి ఒక పెద్ద ఆయన వచ్చిండు, ఏజ్డ్ పర్సన్ పాపం. ఆయన్ని చక్కగా నేను కుర్చీ వేయించి ఛాయ్ ఇప్పించి చెప్పండి ఏంది మీ స్టోరీ అని నేను అడిగితే 5-6 నిమిషాల తర్వాత ఆయన కళ్ళు గేటు వైపు చూసినాయి. ఒక 10 నిమిషాల తర్వాత కుండెలు జారిపోయి నాకు బీపీ చెమటలు వచ్చేసినాయి. ఆయనకి నాకు బీపీ ఉందండి, నేను టాబ్లెట్ వేసుకోవాలి అని నన్ను కన్విన్స్ చేయడం మొదలుపెట్టాడు. సరే నా దగ్గర కూడా బీపీ టాబ్లెట్స్ ఉన్నాయండి అని నేను చెప్తే, లేదండి నాకు పిల్లలు ఉన్నారు, నేను పిల్లల్ని చూడకపోతే నాకు తల తిరుగుతుంది అని ఏదో చిన్న కారణం చెప్పేసి వెళ్ళిపోయిందిలే. కానీ ప్రాపర్ క్వశ్చనింగ్ చేయండి. మీరు ప్రాపర్ క్వశ్చనింగ్ చెప్పాలి, చెప్పను. సో మీరు అలా నవ్వించకూడదు నన్ను. సో ప్రాపర్ క్వశ్చనింగ్ చేయాలి. ప్రాపర్ క్వశ్చనింగ్ అంటే ఎట్లా చేయాలయ్యా, వాళ్ళు ప్రతిదానికి జస్టిఫై అవుతున్నట్టు అంది, మేము అలా సమాధానం చెప్పగానే యాక్సెప్టెడ్ అన్నట్టు అనిపిస్తుందయ్యా బాబు అని మీకు మీరు అనుకుంటే మా ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ప్రశ్నల అస్త్రాలే మేము వదులుతాం. అవే ప్రశ్నల్ని మీరు అడగవలసిందిగా కోరుతున్నాను. ఇందులో 1 లేదా 2 నిమిషాల భాగాలు మేము కట్ చేసినట్టయితే అది ఏం మిస్ అయినట్టు కాదు. అక్కడ స్క్రీన్ పైన చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చింది కాబట్టి అది కట్ చేస్తాం. ఇక ఓవర్ టు కాశ్మోరా గారు, మీకేమనిపించిందమ్మా ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్లో? మీ క్లోజింగ్ స్టేట్మెంట్ చెప్పాలి. ఏముంది, మన దాంట్లోంచే తీసుకొని ఎక్కడికో లింక్ పెట్టి మొత్తం కన్ఫ్యూజ్ చేసి
ఒక కొత్త బాబాని, కొత్త మతాన్ని సృష్టించి, కొత్త బిజినెస్ తయారు చేసుకొని, మొత్తానికి పులిహోర అనే పేరుతో బిర్యానీని తయారు చేశారు. నాకు అర్థమైందైతే అది. అండ్ సర్వవ్యాపి కాని దేవుడు, సర్వవ్యాపి కానివాడు సర్వశక్తిమంతుడు కాలేడు. దట్స్ ఇట్. ఎస్, కరెక్ట్ అమ్మా. ధర్మశాస్త్ర, యువర్ ఫైనల్ వర్డ్ ప్లీజ్. సో ఏం లేదన్న, ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. పర్టికులర్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ టైం 1920-25 ఈ తర్వాత నుంచి జనాల్లో బానిసత్వం అనేది బాగా అలవాటు అయిపోయిందన్న. ఎవడు ఏం చెప్పినా వినటానికి రెడీ అయిపోయారు. ఈ మధ్య కాస్త ఈ బానిసత్వం షేడ్స్ నుంచి దేశం బయటపడింది. ఈ బానిసత్వ భావజాలం లేదా బ్రిటిష్ వాళ్ళ కొంగుగాచే బ్యాచ్ల నుంచి మనం కాస్త బయటపడ ఆలోచిస్తున్నాం కాబట్టి ఇవన్నీ తేడాగా కనిపిస్తున్నాయి. అయితే ఇవి మిగతా దేశాల్లో కూడా ఇట్లాంటివి జరిగినాయి అన్న. అంటే బానిసత్వంలోకి వెళ్ళిన దేశాలు చాలానే ఉన్నాయి, చైనా ఉంది ఇట్లా. కాకపోతే వాళ్ళు కొంచెం మనకంటే ఓ 20 ఏళ్ల ముందు బయటపడ్డారు వీటి నుంచి. మనం ఇప్పుడిప్పుడు మొదలు పెట్టాం. కాస్త ఇంకా ఆలోచించాలండి. నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్, మీరు నాస్తికులన్నా అయిపోండి, బైరి నరేష్ లాంటి వాళ్ళనన్నా ఫాలో అవ్వండి, కానీ ఇట్లాంటి దిక్కుమాలిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళమాకండి. మీ బుర్రని మూసేసి, మీ ఆలోచనని మూసేసి ఇలా చేసే దరిద్రాలు దాష్టికాలు అస్సలు వద్దండి. చాలా జాగ్రత్తగా ఉండండి. రెండోది, స్వామి అన్నింటా ఉన్నాడు, అన్నిటి కోసం ఉన్నాడు. మీరెప్పుడు ఆయన్ని చూస్తారా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సో మీరు గట్టిగా ట్రై చేయండి, మీకు దేవుడు దొరుకుతాడు. అంతేగాని అదేదో చెప్పారు ఇదేదో చెప్పారు అని చూడకండి. మీకు కనపడాల్సిన బాధ్యత స్వామిది, మీది కాదు. ఎందుకంటే ఆయన అన్ని రెడీగా ఉన్నాడు. అంతే అన్న. ఇక అగ్రజుల వారు, మీరు కూడా మీ ఫైనల్ వర్డింగ్ చెప్తే మనం సెషన్ క్లోజ్ చేద్దాం. మొక్కండి, కోరికలు ఉండొచ్చు, తప్పేం కాదు. 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకుంటే కనుక చదువుకుందాం, ఎగ్జామ్ రాద్దాం, వచ్చిన ర్యాంక్ తోటి సంతోషపడదాం. కొంపలు ఏమి అంటుకుపోవు. దానికోసం బాబాల దగ్గరకు, పిరమిడ్ల దగ్గరకు, లేదంటే ఇంకో దొంగ బాబాల దగ్గరకు, ఈ బ్రహ్మకుమారిల దగ్గరకు, ఎవడాడు ఇంకోటి పరకున్నాడు బెంగళూరు బిడిది నిత్యానందల దగ్గరకు, ఇంత కర్మ మనకు బట్ల రావులు వస్తే సాల్వ్ అవుతుంది. కొంపలు ఏమి అంటుకుపో. సో ఆపండి. ఇంకా ఆపకపోతే గనక ఇలాంటి వాళ్ళు ఇంకా 190 మంది రెడీగా ఉంటారు. ఇంతమంది మరీ దారుణంగా సన్నాసులు అందరూ కలిసి మన ఫ్రస్ట్రేషన్ ని పక్కన పెట్టి చాలా కూల్ వేలో వెళ్ళాలని మనము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి. జోక్ అన్న, ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, నేను అప్పుడు పిల్ల బచ్చేగాడిని. సో అదే చాలా మందికి తెలిసే ఉంటుంది వ్యూవర్స్ లో కూడా. మా నాన్నగారు అయ్యప్ప మాల వేసుకుంటారు, మా గురుస్వామి వీళ్ళంతా ఉంటారు. వన్ ఫైన్ డే మా గురుస్వామి ఇంటికి వీళ్ళు వచ్చారన్న. ఈ 42 రోజులు నల్ల బట్టలు వేసుకుంటారు, సరే మిగతా రోజులు తెల్ల బట్టలు వేసుకోండి అని. తర్వాత ఏం జరుగుంటుందో నేను ఊహించుకొని ఉంటా. పెద్దగా ఏం జరగలేదన్న, డైరెక్ట్ ఇదే చెప్పారు. మా నాన్నగారే మాట్లాడారు, ధర్మార్థ కామ మోక్షాలు అని ఉంటే సృష్టి ధర్మం అనేది ఒకటి ఉంటుంది, మీరు ఇలా చేస్తే అటు ఇటు కాకుండా అవుతారు, మాకు అనవసరం అని చెప్పి పంపించేశారు. ఎస్, అలా చెప్పాలి. ప్రశ్నించడం నేర్చుకుందాం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఇంకా ఈ ఇంట్రడక్షన్ ఇవ్వడం వల్ల పెద్ద ఎపిసోడ్ అయింది, బట్ ఫర్దర్గా ఫుల్ లెంత్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఓన్లీ సబ్జెక్టే మనం చెప్పుకుంటూ వెళ్తాం. అంతవరకు నమస్తే, జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై భీమ్.